మరొకరు కలగజేసుకున్నారు. ఆయన కలగజేసుకుని ఏమన్నారంటే, మనసుని చంపాలి కదా భగవాన్ అన్నారు. శంకల వారు ఈ దొంగను చంపుతానన్నాడు కదా, ఇలాగ మనసుని చంపాలా, ఈ దొంగను చంపేది ఎవరు అంటే మనసుని చంపాలి కదా అన్నారు. మహర్షులు అన్నారు, నిజమే మామూలుగా చెప్పాలంటే, కానీ మనస్సు అనేది ఒకటి ఉంటే దాన్ని వెతికి పట్టుకుని చూస్తే, వెతికితే అది లేదు అని తెలుస్తుంది. ఆ లేని దాన్ని ఎలా చంపుతావు? చంపుదామని ఈ మనస్సు అనే దొంగని ఎలాగైనా సరే చంపాలి అనుకుని ప్రయత్నం చేసేవాడు ఆ మనస్సుని వెతికితే అసలు అది లేనే లేదని తెలుస్తుంది. లేని దాన్ని చంపేది ఎలాగూ అన్నారు భగవాన్. అప్పుడు పృచ్ఛకుడు అన్నాడు, వాచిక జపం కన్నా మానసిక జపమే గొప్పదంటారా? మనసుని నశింప చేయడానికి నోటితో చేసే జపం కంటే మనసుతో చేసే జపమే గొప్పదా అన్నాడు. అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, వాచిక జపము నాదముతో కూడి ఉంది. నాదం అంటే శబ్దం. నాదము ఎక్కడి నుంచి వస్తుంది? తలంపుల్లో నుంచే కదా పుడుతోంది. తలపులను శబ్దముతో కలిపే ముందు ఆలోచించు. నీ తలంపుని ఈ పలుకుగా మార్చడానికి ముందు ఒకసారి ఆలోచించు. తలపులతో తీరినది మనస్సు, తలపులతో కూడి ఉన్నది మనస్సు. అందువల్ల వాచకం కంటే మానసిక జపమే మేలు. ముందు నోటితో పలకాలి అన్నా మనసులో అనుకోవాల్సిందే. మనసులో అనుకున్న తర్వాత నోట్లో నువ్వు అనగలవు. వాచిక జపము గొప్పదా మానసిక జపం గొప్పదా అంటే, ఈ వాచిక జపానికి కూడా మనసే ఆధారం. అంచేత ఈ వాచిక జపం కంటే ఆ మనస్సు మానసిక జపం గొప్పది కదా. అక్కడి నుంచి కదా ఈ శబ్దం వస్తుంది. మానసిక జపం మంచిది కదా. అంచేత తలుపులో తీరింది మనస్సు, అందువల్ల వాచికం కంటే మానసికమే గొప్పది. లోపల మనస్సులోనే తలంపులు కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి. దానిలో నుంచే ఈ జపము అన్న ఒక తలంపు వచ్చి నోటితో పలుకుతోంది. దానికంటే అది కాసేపు పలికాక మనసు ఎక్కడుంది. అలా కాకుండా మనసులోనే జపం చేస్తే ఒక్కొక్క తలంపు తొలగిపోయి దేన్ని జపిస్తున్నావో ఏక తలంపు మిగులుతుంది. అందుకని మానసిక జపమే మేలు అన్నాడు. అక్కడ కత్తిరించాలి, మనసులో కత్తిరించాలి. అంచేత అక్కడ మనస్సుతో ఏకాగ్రంగా జపం చేస్తూ 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 పోతే అనేక తలంపులన్నీ తొలగిపోయి దేనిని జపిస్తున్నావో అదే సత్యంగా నీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి మానసిక జపమే మేలు అన్నప్పుడు మళ్ళీ ఆయన అన్నారు, జపాన్ని మనసులో చింతన చేస్తూ ఆ పైన వాచికంగా కూడా చేస్తేను లోపల జపాన్ని చింతన చేస్తూ ఉంటాను, మనసులో వాచికంగా కూడా పలుకుతూ ఉండొచ్చా అన్నారు. నువ్వు లోపల జపం చేస్తున్నప్పుడు ఇక ఈ వాక్కుతో పని ఏంటి? వాచకంతో పని లేదు. నువ్వు మానసికంగా జపం చేసినప్పుడు వాచకంతో పని లేదు. జపం మానసికంగా అయిపోగా మానసికంగా జపము సాగగా అది ధ్యానం అవుతుంది, ఏకాగ్రత పొందుతుంది. ధ్యానమన్నా మానసిక జపమన్నా ఒక్కటే. మానసిక జపమే చేయగా చేయగా ధ్యానం అవుతుంది. అవి రెండు ఒకటే. జపము ధ్యానము ఒకటే. తలపుల అనేకములు పోతాయి. అనేక తలంపులు పోయి ఇతరములన్నింటినీ పరిహరించి ఒక్కటే తలుపు మిగిలితే దాన్ని కదా ధ్యానం అంటారు. నువ్వు మానసికంగా జపం చేస్తూ 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 ఉన్నావు, లోపల అనేక తలంపులు వస్తూ ఉన్నాయి. అయినా నువ్వు ఆ మానసిక జపాన్ని ఆపడం లేదు. ఛాసగా జపమే చేస్తుంటే అనేక తలంపులు పోయి
దేనినైతే ధ్యానిస్తున్నావో ఆ ఏకతలంపు మిగులుతుంది. కాబట్టి దానినే ధ్యానం అంటారు. జపముల ఉద్దేశం అదే. నానా యోచనలు నువ్వు దిగదోసి చింతనను ఒకే తలంపు మీద కేంద్రీకరించడం, రకరకాల ఆలోచనలన్నిటినీ విడిచిపెట్టేసి ఒకే దాని మీద మనసుని ఏకాగ్రం చేసి ఉంచడం. ఆ పైన ఒక్క తలంపు కూడా తన మూలమందు లేక శుద్ధ చైతన్యము అయిన ఆత్మ యందు లయించిపోతుంది. ఈ ఒక్క తలంపు మిగతా తలంపులన్నీ తొలగించుకుని ఒక్క తలంపు లేక తన శుద్ధ చైతన్యమందు ఐక్యమైపోతుంది. మనస్సు జపంతో ప్రవర్తిల్లి తన స్థానముందు అణిగిపోతుందన్నమాట. ఇప్పుడు ఏమైపోయింది, నానా రకరకాల తలంపులన్నీ గొణగొణగొణగొనగా రణగొణగా ఉండగా ఇప్పుడు దృఢ చిత్తంతో ఏకైకమైన పరమాత్మ యొక్క ధ్యానము జపము ద్వారా అదొక్కటే ఇంకెన్ని వచ్చి మీద పడుతున్న వాటికి వేట్లకి విలువనివ్వక మీ జపాన్ని నిరంతరంగా సాగిస్తూ పోతే ఈ మిగతా తలంపులన్నీ తొలగిపోయి ఆ ఏక వస్తువుందు నువ్వు పెట్టిన ఏకాగ్రత ఒక్కటే మిగిలిపోగా అప్పుడు నీ నిజస్వరూపమైన శుద్ధ చైతన్యమైన ఆత్మ యందు లయమైపోతుంది ఈ ధ్యానం చేసే ఈ ఏకచింతన. మనసు జపంలో ప్రవర్తిల్లి తన పుట్టుక స్థానంలో అణిగిపోయిందనమాట. అనేకత్వాలన్నిటినీ తోసేసి ఏకచింతన వల్ల. అంటే ఆ ప్రత్యేకుడు అన్నాడు, మనస్సు పుట్టేది మేధస్సులో కదా భగవాన్ అని అడిగాడు. అడిగితే భగవాన్, ఓహో మేధస్సు అది ఎక్కడుంది? అదైనా దేహంలోనే కదా. దేహమే మనస్సంకల్పితము, ఈ దేహమే మనసు చేసిన సంకల్పన. విషయము శరీరం అయినప్పుడు మనసు సంకల్పం ఏమిటి? దేహము నేను అని. అప్పుడు మేధస్సు అంటాం. దేహాన్ని దానిలో మేధస్సుని సృష్టించి మేధలో తను కుదురుకొని ఉందో లేదో పరిశీలించేది కూడా మళ్ళీ మనస్సే. ఈ దేహంలో ఒక చోట మెదడు ఉందని, ఆ మెదడులో తలంపులతో కూడిన తాను ఉన్నానని ఈ పరిశీలించేది మళ్ళీ ఆ మనస్సే. అదే ఈ దేహం కల్పించేసుకుంది. దానిలో ఒక మేధ ఉందండి, ఆ మేధస్సులో తాను ఉన్నానా లేదా అని పరిశీలిస్తుంది కూడా మనస్సే. అప్పుడు ఆ పుచ్చకుడు భగవాన్ తమ రచనల్లో జపాన్ని దాని మూలం జాడ తీయవలను అన్నారు. మరి మనస్సు గురించే కదా ఆ మాట. జపం చేస్తూ మనస్సు యొక్క మూలం కనుక్కో అన్నారు. అంటే ఇది మనసును ఊహించే కదా, మనసు ఒకటి ఉంది అనే కదా. దాని మూలం కనుక్కొని లేని దానికి మూలం ఎక్కడుంటుంది? మీరు మరి చెప్పారు కదా అలా అని మన అన్నపూర్ణమ్మ గారి లాగా అడుగుతున్నాడు ఈయన. అప్పుడు మహర్షి అన్నారు, ఇవన్నీ మనస్సు చేస్తున్న పనులు. జపము మనస్సుని ఒకే తలంపు నాకు అంటి పెట్టుకుంటుంది. ఇవన్నీ మనసు చేస్తున్న పనులు. జపం చేస్తే మనస్సు ఒకే ఒక్క తలంపుని అంటి పెట్టుకొని ఉంటుంది. మిగతా ఆలోచనలన్నీ అవి అదృశ్యం పోయేదాకా ఆధీనంలోనే ఉంటాయి. ఈ ఒక్కదాన్ని పట్టుకుని ఉంది కాబట్టి ఇక దాని మీదకి వెళ్ళడం లేదు కాబట్టి అవి ఈ ధ్యానం చేసే ఈ ఏకభావాన్ని అవేవి చెయ్యవు, అంటి పెట్టుకునే ఉంటాయి. జపం మానసికం అయిపోయినప్పుడు అది ధ్యానం అవుతుంది. ధ్యానమే నీ సహజ స్వభావము. అప్పుడు యత్నకృతం గనక దానిని ప్రయత్నము చేసి పొందవలసి వస్తుంది గనక ధ్యానం అంటున్నారు. అంతేకాని నీ సహజ స్వరూపం ధ్యానమే. నువ్వు ఇప్పుడు ధ్యానం ప్రయత్నం చేసి పొందుతున్నావు కాబట్టి దాన్ని ధ్యానం అంటారంతే. కాబట్టి తలంపులు అనేకాలు ఉంటే ప్రయత్నం కావాలి. మనకున్నాయి కదా మరి.
అనేక తలంపులు ఉన్నాయి గనక నేను ఆ తలంపుల వెంట వెళ్లకుండా ఏకైకమైన పరమాత్మ తలంపుని గట్టిగా పట్టుకొని ఉంటాను అని మనసే నిశ్చయించుకుని అనేక తలంపులన్నీ కలుగుతూ ఉన్నా తన నిశ్చయాన్ని వదలకుండా ఏక చింతన చేయగా అనేక తలంపులన్నీ తొలగిపోయి దేనిని చింతిస్తోందో ఈ మనసు ఆ మూలంలో ఐక్యమైపోతుంది. ఇక్కడ ధ్యానం చేసేది మనసే కదా, తలంపులన్నిటి తొలగదోసేది మనసే. అంటే తను తానే తొలగదోసుకుంటూ తన నిజస్వరూప ధ్యానంలో ఉంది. ఇప్పుడు మనం కూడా అంటే మనల్ని మనం తొలగదేసుకుంటున్నాం. ధ్యానం చేస్తున్నాము అంటే, జపం చేస్తున్నాం అంటే మనం చేస్తుంది ఏమిటి? మనం ఏది నేను అనుకుంటున్నానో, ఏది నాదనుకుంటున్నానో వాటిలన్నిటినీ తొలగదోస్తూ నా నిజస్వరూపముతో మళ్ళీ నేను అనుసంధానం అవుతున్నాను. అవునమ్మా, తలంపుల్ని తొలగదోసేది మనస్సేను కదా, తన స్వరూపమును ధ్యానము చేసేది మనస్సేను. ఇప్పుడు మనసు తన నిజస్వరూప ధ్యానం చేయగా తానే కల్పించుకున్నటువంటి తలంపులన్నీ ఈ మనసు దృష్టి వాటి మీద లేదు గనక అవి తొలగిపోతాయి. ఈ మనసు దృష్టి దేని మీద ఉందో అది నిలిచి ఉంటుంది. నీ మనసు దృష్టి ఇప్పుడు పనికి మాలిన వాటి మీద, ఈ దేహాత్మ భ్రమ మీద ఉంది మనసు యొక్క దృష్టి. అంటే అవి సత్యాలు నిత్యాలు అన్నట్టు మనకు అనిపిస్తున్నాయి. ఇప్పుడు నీ మనసు దృష్టి అంటే నీ మనసే జ్ఞాన దృష్టితో చూసి ఆ సత్యం మీద ఏకాగ్ర దృష్టి పెట్టగా తనే కల్పించుకున్న భావాలన్నీ తొలగిపోయి తానే పరమ సత్యంగా మిగులుతుంది. అంతే క్లియర్ గా ఇదే భగవాన్ చెప్పింది. అవునమ్మా, బాగా అర్థమైందమ్మా. కాబట్టి ఇవన్నీ మనసు చేస్తున్న పనులే. జపము మనస్సును ఒకే తలంపుకి అంటి పెట్టుకుని ఉంచుతుంది. మిగతా యోచనలన్నీ అవి అదృశ్యం అయ్యిందాకా అంతే దాని ఆధీనంలో ఉంటాయి. జపం మానసికమైనప్పుడు అది ధ్యానం అవుతుంది. అసలు ఆ ధ్యానమే నిజస్వరూపము. నువ్వు ప్రయత్నం చేసి పొందుతున్నావు గనక దాన్ని ధ్యానం అన్నారంతే. తలుపులు అనేకాలుంటే ప్రయత్నం కావాలి కదా మరి. అదే ఈ జపధ్యానం అనేటువంటి ప్రయత్నం. నీకు ఇతర యోచనలు ఉన్నాయి కనుక ఒకే తలుపు తీగ సాగుతూ ఉంటే, ఒకే తలంపు గనక వదలకుండా అదే కంటిన్యూ అయిపోతూ ఉంటే దాన్ని ధ్యానం అన్నారు. అనేక తలంపులతో కలవకుండా ఒకే తలంపు మీద సాగుతూ ఉంటే దాన్ని ధ్యానం అన్నారు. ప్రయత్నం లేకుండానే ఆ ధ్యానము దానికి అదే నిలిచిపోతే అదే నీ నిజస్వరూపం. ప్రయత్నం ఎందుకు అంటే ఇప్పుడు మరి అనేకం వచ్చి నేను ఏక వస్తు చింతన మీద ఉండనివ్వడం లేదు గనక నువ్వు ఇక గట్టిగా నిశ్చయించుకొని ఏక వస్తు చింతన మీదనే నీ ధ్యాస ఎన్ని వచ్చినా సరే వదలకుండా ఉంచితే ఈ అనేకాలన్నీ కల్పనలే గనక అవి తొలగిపోయి ఏక వస్తువైన సదాత్మలో నువ్వు ఐక్యమవుతావు. అదే నీ యథార్థ స్వరూపము అన్నారు భగవాన్. మన యథార్థ స్వరూపాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి అంటే జపధ్యానాలు ఉపయోగపడతాయా అని, వాచిక జపము కంటే మానసిక జపం గొప్పదంటున్నారు కదా. ఈ రెండిటికి భేదం ఏమిటని అడిగితే, వాచిక జపము చెయ్యాలన్నా మనస్సే ఆధారం. మనస్సులో అనుకుంటే తప్ప నువ్వు వాచికంగా చేయలేవు. కాబట్టి అసలు అనుకోవలసింది మనసులోనే. కాబట్టి మానసిక జపమే గొప్పది. మానసిక జపము కూడా అనేక తలంపులను అడ్డగించి ఏక తలంపు మీద చింతన పెట్టడమే కదా ఇక్కడ జపం అంటున్నాము. ఆ ఏక వస్తు చింతన వదలకుండా ఎన్ని తలంపులు చుట్టుముట్టినా వాటికి ఏమాత్రము విలువలేనివని, నీవు దేన్ని ధ్యానం చేస్తున్నావో అదే సత్యం అన్నటువంటి దృఢ నిశ్చయంతో ఏక వస్తు చింతన మీద ధ్యాస పెడితే ఈ అనేక తలంపులన్నీ కళ్ళలే గనక అవి పూర్తిగా తొలగిపోక దేన్ని చింతన చేస్తున్నావో అదే నీ స్వరూపముగా మిగిలిపోతావు. ఇదే జపధ్యానాల యొక్క పరాకాష్ట అంటూ
జపం ధ్యానం దాని యొక్క మర్మం, చేయవలసిన పద్ధతి, చేస్తే కలిగేది మనకి అతి స్పష్టంగా తెలియచేసినటువంటి శ్రీరమణ భగవానులకు అనేక అనేక వందనములు.